1600 సినిమాలు, 5000కు పైగా నాటకాలు, 12 ఏళ్లకే స్టార్, 60 ఏళ్లు ఇండస్ట్రీని ఏలిన నటి ఎవరో మీకు తెలుసా? ఆవిడ ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్లుగా వెలిగిన తారలు ఎంతో మంది ఉన్నారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి 60 ఏళ్లు పరిశ్రమను ఏలిన నటి గురించి మీకు తెలుసా? 3 తరాల తారలతో నటించిన ఆమె రికార్డు ఎవరికీ సాధ్యం కాదేమో. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటనతో, న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ తో, హాస్యంతో, ఎమోషన్తో నవరసాలు పలికించగల నటీనటులు చాలా మంది ఉన్నారు. దశాబ్దాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన వారిలో మహానటి మనోరమ గారు కూడా ఒకరు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అగ్ర హీరోలకు సమానంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మనోరమ గారు 1937 మే 26న తమిళనాడులోని మన్నార్గుడిలో జన్మించారు. ఆమె అసలు పేరు గోపీశాంత కాగా, చిత్ర పరిశ్రమలోనూ అభిమానుల్లోనూ ఆమెను అందరూ ఆప్యాయంగా ఆచి అని పిలుచుకుంటారు. కేవలం 12 ఏళ్ల అతి చిన్న వయసులో నాటకాల్లో నటించడం ప్రారంభించిన మనోరమ గారు నాటక రంగంలో ఎంతో అనుభవాన్ని గడించారు. ఆ అనుభవమే ఆమె తరువాతి సినీ జీవితానికి అత్యంత బలమైన పునాదిగా నిలిచింది. మనోరమ గారి కెరీర్ లో చాలా ప్రముఖంగా చెప్పుకోవలసిన విషయం ఏంటి అంటే, ఆమె తన కెరీర్ లో 7 ముఖ్యమంత్రులతో కలిసి నటించింది. అన్నాదురై, ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత, ఎన్టీ రామారావు, ఎంకే స్టాలిన్ తో పాటు తలపతి విజయ్ వంటి 7 ప్రముఖ నేతలతో కలిసి నటించిన అరుదైన రికార్డును ఆమె సొంతం చేసింది. మనోరమ గారు కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, సింహళ భాషల్లో నటించారు. ఆమె తన కెరీర్ లో ఏకంగా 1600కు పైగా సినిమాల్లో నటించింది. అంతేకాదు, కెరీర్ బిగినింగ్ నుంచి మరణించే వరకు దాదాపు 5000 కంటే ఎక్కువ రంగస్థల ప్రదర్శనలు ఇచ్చింది. ఈ రెండింటి కలయికతో ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందిన అరుదైన కళాకారిణిగా నిలిచింది. నటనలోనే కాకుండా తన గాత్ర మాధుర్యంతో సుమారు 300 పాటలు పాడి నేపథ్య గాయనిగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది మనోరమ గారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా లీనమైపోయే మనోరమ గారు భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 2015లో మనోరమ గారు అనారోగ్య కారణాల వల్ల 78 ఏళ్ల వయసులో కన్నుమూశారు.